నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మనోవ్యాధి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి శ్రద్ధగా వ్యాపారం చేసి తన ఊళ్ళో వాళ్లను చాలామందిని పేదవాళ్ళని చేసి అంతులేని ఆస్తి సంపాదించాడు. దానితో పాటు ఆయన ఊళ్ళో వాళ్ళకి వెలి అయ్యాడు. వడ్డీ వ్యాపారం సన్నగిల్లిపోయింది. కృష్ణయ్య సంపాదించిన ఆస్తి 3 తరాల వాళ్ళు కూర్చుని తిన్నప్పటికీ సరిపోతుంది. కానీ 4వ తరం వాళ్ళ మాట ఏమిటి అని కృష్ణయ్యకు దిగులు పట్టుకుంది. అది మనోవ్యాధిగా పరిణమించి కృష్ణయ్య కృషించసాగాడు. ఎందరు ఎన్ని వైద్యాలు చేసినా ఆయన జబ్బు నయం కాలేదు. అప్పుడు ఒక బంధువు ఆయనతో, కృష్ణయ్య, నీవు నీ జీవితమంతా ఒకరిది తీసుకున్నావు కానీ ఒకరికి ఒక తృణం ఇచ్చావు కావు. మీ ఊరి నిండా పేదవాళ్ళు ఉన్నారు. రోజు ఒక పేదవాడికి దానధర్మం చేయి, నీ రోగం నయమవుతుంది అన్నాడు. ఈ మాటలో గురి కుదిరి కృష్ణయ్య తన పొరుగునే ఉన్న రామయ్య అనే పేదవాడిని పిలిచి, రామయ్య, నేను పేదలకు అన్నదానము ఇతర దానాలు చేద్దామనుకున్నాను. ఇవాళ మీ ఇంటిల్లిపాదికి భోజనం పెడతాను అన్నాడు. అయ్యా, మాకు ఇవాళ 2 పూటలకు ఇంత తిండి ఉన్నది. రేపటి మాట అంటారా? రేపు చూసుకోవచ్చు. ఇవాళ తిండికి లేని వారిని చూసి అన్నదానం చేయండి అని రామయ్య వెళ్ళిపోయాడు. ఆ మాట విని కృష్ణయ్య నిర్ఘాంతపోయాడు. రామయ్య వంటి పేదవాడు రేపు గురించే ఆలోచించినప్పుడు 4వ తరం గురించి తాను బెంగపడడం దేనికి అని అనుకున్నాడు. కృష్ణయ్య రోజు పేదలకు సంతర్పణలు చేసి ధనం ఖర్చు చేయసాగాడు. ఆయన వ్యాధి నయమైపోయింది.